శివాజీ మహారాజ్ మొఘల్ చక్రవర్తులను తరిమి కొట్టిన మరాఠా యోధుడు 16 ఏళ్లకే కత్తి పట్టిన పరాక్రముడు. శివాజీకి మన శ్రీశైలానికి ఎంతో అనుబంధం ఉంది. మరి ఆ అనుబంధం ఏంటి? ఛత్రపతి శివాజీ పాలన ఎలా ఉండేది? ఆయన చేసిన యుద్ధాలేంటి? ఆ విషయాలు తెలియాలంటే శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించాలి. క్షేత్రాన్ని దర్శించుకునే భక్తులు అక్కడ సందర్శించే స్థలాల్లో శివాజీ స్ఫూర్తి కేంద్రం ఒకటి. హిందూ సామ్రాజ్య స్థాపన లక్ష్యంగా మొఘల్ చక్రవర్తులపై కత్తి దూసిన శివాజీ 1677లో దక్షిణ భారతదేశం నుంచి దండయాత్రను ప్రారంభించారు. ఇందుకోసం ఆయన ముందుగా చేరుకుంది శ్రీశైలానికి. అమ్మవారి భక్తుడైన శివాజీ శ్రీశైలంలోని కొన్ని రోజులు ధ్యానం చేశారు. శ్రీశైలంతో ఆయనకు ఉన్న అనుబంధానికి ప్రతీకగా ఇక్కడ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ బస చేసిన ప్రదేశంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించారు. లో శ్రీ శివాజీ మెమోరియల్ కమిటీ ఏర్పాటు కాగా 1983లో శివాజీ స్ఫూర్తి కేంద్రానికి అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వసంతదాదా పాటిల్ శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా నిర్మిస్తూ వచ్చారు. 1994లో పట్టాభిషిక్తుడైన శివాజీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2004లో నిర్మాణాలు పూర్తయ్యాక భక్తులకు అందుబాటులోకి వచ్చింది. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని నిలువెత్తు స్తంభాలతో అద్భుతంగా నిర్మించారు. ఈ కేంద్రంలో 12 అడుగుల శివాజీ విగ్రహం, ధ్యాన మందిరం, సమర్థ సభా మండపాన్ని నిర్మించారు. కోటను తలపించే విధంగా ఉండే స్ఫూర్తి కేంద్రంలోకి అడుగు పెట్టగానే మనకు ఒక దివ్యానుభూతి కలుగుతుంది. స్ఫూర్తి కేంద్రం లోపల శివాజీ తన చిన్నతనం నుంచే చేసిన యుద్ధాలకు సంబంధించిన సన్నివేశాలు, వాడిన కత్తులు, గుర్రాలు, శివాజీ సైన్యం, ఇలా శివాజీ జీవిత చరిత్రను తలపించేలా ఫైబర్ మెటీరియల్తో 23 బ్లాకులతో 3D చిత్రాలు మనల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషల్లో జీవిత చరిత్ర విశేషాలు వివరించారు. ఈ శివాజీ కోటలో పూర్తిగా అప్పుడు జరిగినటువంటి సన్నివేశాలు, అంటే ఛత్రపతి శివాజీ గారు చిన్నతనం నుంచి ఏ విధంగా పోరాడినారు, ఏ విధంగా హిందూ ధర్మాన్ని వారి భుజ స్కంధాలపైకి ఎత్తుకున్నారు, ఏ విధంగా ఈ దేశం మొత్తాన్ని ఒక గుర్రం పైన స్వారీ చేశారు అనే విధానాన్ని పూర్తిగా మన పక్కన ఉన్నటువంటి ఒక విజువల్, అంటే పూర్తిగా ఈ శివాజీ కోట మొత్తం అప్పట్లో జరిగినటువంటి సన్నివేశాలన్నిటిని నీటిగా చక్కగా ఇంకా ఉన్నటువంటి, అంటే ఎవరికైతే తెలియదో ఇంకా రాబోతున్నటువంటి తరాలన్నిటి కూడా నీటిగా చక్కగా వాళ్ళందరికీ తెలియచేయాలి, వాళ్ళందరికీ తెలియపరచాలి, వాళ్ళందరికీ నీటిగా ఈ విధంగా ఛత్రపతి శివరాజు గారు ఏ విధంగా యుద్ధ సన్నివేశాలు చేశారు అనే పూర్తిగా అవగాహన వాళ్ళందరికీ కల్పించాలి అనే విధానాన్ని పూర్తిగా ఒక డయాగ్రామ్స్ రూపంలో, అంటే ఒక బొమ్మల రూపంలో ఇక్కడ శిలాఫలకాలు అయితే ఏర్పాటు చేశారు. ఒకసారి మన శిలాఫలకాన్ని మనం చూద్దాం రండి. శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరం ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ కేంద్రంలో పట్టాభిషిక్తుడైన ఛత్రపతి శివాజీ కాంస్య విగ్రహాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోలేని విధంగా ఉంటుంది. ముంబైలో తయారు చేయించిన ఈ కాంస్య విగ్రహం 12 అడుగుల ఎత్తులో 4.5 టన్నుల బరువుతో ఉంటుంది. సాధారణంగా శివాజీ అంటే మనకు గుర్రం మీద కూర్చున్న విగ్రహమే కనిపిస్తుంది. కానీ శివాజీ స్ఫూర్తి కేంద్రంలో మాత్రం ఈ మరాఠా యోధుడు సింహాసనంపై కూర్చొని ఉండటం విశేషం. ఛత్రపతి శివాజీ కోట అదేవిధంగా యుద్ధ సన్నివేశాలు పూర్తి అయినప్పటికీ ఇదివరకైతే మనం చూసినటువంటి పూర్తి విజువల్స్ లో అది శివాజీ యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన శివాజీ కోట. ఏది ఏమైనప్పటికీ ఆ శివాజీ కోట పక్కన ఉన్నదే శివాజీ జ్ఞాన మందిరం. మనం చూస్తూనే ఉన్నాం. భ్రమరాంబిక అమ్మవారు వెనుక ముందర కూర్చున్న ముందు భాగంలో ధ్యానంలో కూర్చున్న ఛత్రపతి శివాజీ గారిని మనం చూడవచ్చును. ఇది ఎప్పుడు ఇక్కడ వచ్చినటువంటి శ్రీశైలం వచ్చినటువంటి భక్తాదులందరూ ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీ కోటను దర్శించిన తర్వాత ఈ జ్ఞాన మందిరాన్ని ఖచ్చితంగా దర్శిస్తారు. మన ఎదురుగా ఉన్న ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాన్ని చూస్తేనే మన ఒళ్ళంతా పులకరించిపోతుంది. నిజమైన స్వామినేనా, నిజమైన ఛత్రపతి శివాజీనా, ఇక్కడ ఇంకా కూర్చొని ధ్యానంలోనే ఉన్నారా అనే ఒక విధమైనటువంటి ఆ రూపకల్పన ఒకసారిగా దగ్గరుండి చూస్తేనే, అంటే మనసుకు ఒక పక్క ఆనందం, ఒక పక్క భయం వేసేంత విధంగా, అంటే అంత ధైర్యంగా కూర్చున్నటువంటి విధానం. ఏది ఏమైనప్పటికీ ఛత్రపతి శివాజీ పక్కనే ఉన్నటువంటి వారి యొక్క టోపీ, ఖడ్గం, అంటే భ్రమరాంబిక అమ్మవారు ప్రత్యక్షమై యుద్ధ సన్నివేశానికి వెళ్ళేటప్పుడు ఇచ్చినటువంటి ఖడ్గంగా కూడా మనం చెప్పవచ్చు.
ఈ జ్ఞాన మందిరంలో శివాజీ కోటకు సంబంధించి అదేవిధంగా జ్ఞాన మందిరాలు నిర్వహించినటువంటి అమ్మవారి విగ్రహము శివాజీ యొక్క విగ్రహం మాత్రమే ఈ జ్ఞాన మందిరం నందు ఉండడం విశేషం. శివాజీ కాంస్య విగ్రహంతో పాటు 10 మందితో కూడిన శివాజీ మంత్రిమండలిని తలపించేలా దర్బారును ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలు జీవం ఉట్టిపడేలా ఉంటాయి. ఈ దర్బార్ హాల్ పక్కనే శివాజీ ధ్యానం చేసుకున్న ప్రదేశంలో ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. ఇక్కడ శివాజీ మనకు ధ్యానముద్రలో కనిపిస్తారు. అంతేకాదు శివాజీ వినియోగించిన ఖడ్గాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ధ్యానం చేస్తున్న శివాజీకి అభయమిస్తున్నట్లుగా అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఇక ఈ కేంద్రం చుట్టుపక్కల గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం వైద్య శిబిరాలు, విద్యా కార్యక్రమాలు, అన్నదాన సేవలు నిర్వహిస్తోంది. ఇది జాతి మత స్ఫూర్తికి దోహదపడుతూ శివాజీ మహారాజ్ ధైర్య స్ఫూర్తిని నిర్మించుకునే ప్రాముఖ్యమైన కేంద్రంగా భాసిల్లుతోంది.